ఎక్కడికి వస్తున్నాం? దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి. ఎవరన్నా మీ ఇంట్లో నుండి ఎందుకు తెచ్చిపోతున్నావు అంటే వాళ్ళన్నా ఎన్నడన్నా సమాధానం చెప్పారా? ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా సమాధానం చెప్పారా? నువ్వెందుకు చర్చికి పోతున్నావు? ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? మందిరానికి ఎందుకు రావాలి? హల్లెలూయా. వింటున్నారు నా మాటలు? ఎక్కడికమ్మా? ఏమంటాం? కలుపుకి ఎందుకు పోతున్నావు అంటే అర్థం ఏంటి? కలవడానికే కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలం దగ్గరికి ఎందుకు పోతున్నావు అంటే కారణం ఏంటి? పొలంలో ఏదో ఒక పని చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మందిరానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నీ దగ్గర ఏ ఆన్సర్ ఉంది? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలా? అసలు మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మందిరానికి ఎందుకు మనం రావాలి? దేవుడు మందిరానికి రమ్మని చెప్పాడా? ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చుగా. కొంతమంది అభిప్రాయాలు అలాగున్నాయి. ఉన్నాయా లేవా? కొంతమంది ఊకే మందిరానికి, చర్చికి ప్రతి వారం పోవాలా, ప్రతి నెల పోవాలా, లేదా ప్రతి సండే పోవాలా? పోకపోతే ఏమవుద్ది? బైబిల్లో ఎక్కడుంది మందిరానికి పోమని? హల్లెలూయా. ఇలాంటి డౌట్లు రాకపోలేదు, అందరి జీవితాల్లో ఉంటాయి. అందుకోసమే బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం 15 నుంచి చదువుదాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, చాలు నేను చదువుతాను. వాల్యూమ్ పెట్టలేదు. వాల్యూమ్ పెట్టండి ఒకసారి. ఈ నా మైక్ వాల్యూమ్ అలా రికార్డు కాదు, పెట్టలేదు. అది కాదు ఏది? అది రైట్. చూడండి, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి, ఎవరైనా? యేసు ప్రభు. ఎక్కడికి వచ్చాడట? దేవాలయములోనికి వచ్చాడు. యేసు ప్రభువు ఆయనే పునరుత్థానానికి, విశ్రాంతి దినానికి, పునరుత్థాన దినానికి ప్రభువు. ఆయనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడై ఉండి, సర్వాధికారి కలిగిన వాడై ఉండి, ఆయనే ఏం చేశాడట? దేవాలయములోనికి ప్రవేశించి. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? మందిరంలోకి వచ్చాడు. మొట్టమొదట బైబిల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం అనే విషయం ఎక్కడ రాయబడింది? మందిరం గురించి ఎక్కడ దేవుడు రాయించాడు అంటే నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రతి మానవుడు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? దేవుని మందిరం అనగా దేవుని ఇల్లు అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అంటే ఏంటట? దేవుడు నివసించే స్థలం, దేవుని కనుదృష్టి నిలిచే స్థలం. దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఎక్కడుంటుందట? మందిరం మీద ఉంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14 నుంచి 15, 16 వచనాల్లో అక్కడ ఏమని ఉంటుందంటే, ఈ మందిరం మీద నా కనుదృష్టి నిలుచును. ఇంకేమంటాడు? అక్కడ నా మనస్సు ఉంటుంది. హల్లెలూయా. మందిరం మీద ఎవరుంటారట? దేవుని కన్నులు ఉంటాయి, దేవుని మనస్సు ఉంటుంది. కనుక మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరానికి రావడానికి గల కారణాలేంటి? దేవుని మందిరానికి దేవుడు రమ్మని చెప్పాడంటే, యేసు ప్రభువే సమాజ మందిరంలోనికి వెళ్ళాడు, దేవాలయంలోనికి ప్రవేశించాడు. వచ్చాడు. కనుక నువ్వు దేవుని కంటే గొప్పవాడివైతే రాకు మందిరానికి. హల్లెలూయా. అర్థమవుతుందా? నాకు అవసరం లేదు మందిరానికి అనుకుంటే రాకు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బ్రతికిన దినములన్నీ, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన బోధించినంత ఎక్కడ అంటే దేవాలయంలో. సమాజ మందిరం అని రాయబడింది. దేవాలయం అన్నా, సమాజ మందిరం అన్నా
మొదట్లో దేవుడు మందిరానికి పెట్టిన పేరు ఏంటంటే ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా. ఏంటమ్మా? ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలం, ప్రదేశం, ప్రాంతం, దాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈరోజు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. ఒకానొక దినాన ఇదిగో యాకోబు ఒక దినాన తండ్రితోనూ తన అన్నతోనూ ఇద్దరితో గొడవపడ్డా. ఆశీర్వాదాల కొరకు వాళ్ళ దగ్గర పోటీపడి ఆశీర్వాదాలు వారి యొద్ద నుంచి లాక్కొని అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి ఏం చేశాడు? ఆ ఆశీర్వాదాలన్నీ, దీవెనలన్నీ, తండ్రి ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ, పెద్ద కుమారునికి దక్కవలసిన ఆశీర్వాదాలన్నీ చిన్న కుమారుడైన యాకోబు పొందుకొని ఏం చేస్తున్నాడంటే అన్న చేతిలో పడి చావకుండానట్లుగా ఆయన ఒకనాటి సాయంకాలం బయలుదేరి పారిపోతున్నాడు. హల్లెలూయా. ఎవరైనా యాకోబు. వినాలి నా మాటలు జాగ్రత్తగా. ఈ యాకోబు ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందాడు, అన్న దగ్గర ఆశీర్వాదం పొందాడు. అవి ఏంటియో చెప్తే ఇంకా టైం వేస్ట్ అవుద్ది. మీకు ఇంతకుముందు తెలుసు, ఏశావు దగ్గర యాకోబు ఏం ఆశీర్వాదం తీసుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని, ఇంకా ఇంకేం తీసుకున్నాడు? ఆయనకున్న ఆశీర్వాదాన్ని కూడా లాక్కున్నాడు. దేంతో? చిక్కుడుగాయల కూరకు కదా. ఆకలితో ఉన్నానని అన్న అడిగితే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా, నీ ఆశీర్వాదాలని నాకు ఇస్తావా, అట్లయితే నీకు భోజనం పెడతాను. తాకట్టు పెట్టొద్దు భక్తిని దేని దగ్గర. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని దేని ముందు తాకట్టు పెట్టొద్దు. గుర్తుపెట్టుకో. దేని ముందు? లోకంలో దేవుడిచ్చిన ఉద్యోగాన్ని, దేవుడిచ్చిన ఆస్తిని, దేవుడిచ్చిన భర్తను, దేవుడిచ్చిన భార్యను, దేవుడిచ్చిన పిల్లల్ని, దేవుడిచ్చిన అంతస్తును, దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన ఏదైనా అందం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, దేన్ని కూడా లోకంలో వాడద్దు. హల్లెలూయా. హల్లెలూయా. భోగాలకు ఉపయోగించొద్దు, లోక సంతోషాలకు తాకట్టు పెట్టొద్దు. దేవుడిచ్చింది అది. హల్లెలూయా. ఈరోజు నీకున్న అందం దేవుడిచ్చింది, ఈరోజు నీకున్న పదవి దేవుడిచ్చింది, ఈరోజు నీకున్న ఆస్తి దేవుడిచ్చింది, ఈరోజు నీకున్న వాహనం దేవుడిచ్చింది, ఈరోజు నీకున్న వస్త్రాలు దేవుడిచ్చినాయి, ఈరోజు నీకున్న ఆరోగ్యం దేవుడిచ్చింది. దీంట్లో త్రాగుడు నింపొద్దు, దీంట్లో జూదం నింపొద్దు, ఇది వేశ్యల పాలు కావద్దు, నీ శరీరం దేనికి బానిస కావద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏశావు ఆకలితో ఉన్నాడని తమ్ముడు గుర్తెరిగి ఏం చేశాడో తెలుసా? అరణ్యానికి వెళ్ళి వేటాడి తిరిగి వచ్చేసరికి తిరిగి ఆకలి అయితే, తమ్ముడు ఏదో కూర చేసావు కదరా, నాకు ఇంత పెట్టరా అంటే తమ్ముడు ఆలోచన చేశాడు. ఎంత కుయుక్తు పరుడో. అందుకే యాకోబు అని పేరు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. మోసగాడు. ఎలాంటి మోసమో చెప్పనా? ఎర్రెర్రగున్నదిరా, ఆకలి బాగా అవుతుందిరా, కూర చూస్తే ఇంకెక్కువ అవుతుంది కనుక నాకు కాస్త అన్నం పెట్టరా, ఆ కూర ఏదో వేయరా అని చెప్తే అన్నను ఏమన్నాడు తెలుసా? అయితే నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా నాకు? హల్లెలూయా. జ్యేష్ఠత్వం విలువ తెలియదు, జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవునికున్న విలువ తెలియదు, అందుకే తాకట్టు పెడుతున్నారు. దేవుణ్ణి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిని తాకట్టు పెడుతున్నారు, భక్తిని తాకట్టు పెట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు. భక్తి విలువ తెలియదు, భక్తి విలువ అర్థం కావట్లా. నువ్వు ప్రార్థన చేస్తే
ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తాన్ని కలుగజేసిన దేవుడు. నీ ఏరియాలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే నీ మాట విన్నా వినకపోయినా, నీ మంత్రి నీ మాట విన్నా వినకపోయినా, నిన్ను ప్రభుత్వముగా ఏలుబడి చేస్తున్న నీ సీఎం నీ మాట విన్నా వినకపోయినా, నీ దేశాన్ని ఏలుతున్న ప్రధాని నీ మాట వినకపోయినా, ఈ లోక చక్రవర్తి అల్లుపుడవు, 10 మందిలో కూడా నువ్వు లెక్కలేనుడివి, కానీ నీ మాట వింటున్నాడు ఆయన. నీవంటే ప్రాణం ఆయనకు. నీ మాటకు విలువ ఉంది దేవుని దగ్గర. నీ ప్రార్థనకు ఆయన వేగిరి పడతాడు. నీ ప్రార్థన అంటే ఆయన అభిమానం. నీవేం చెప్తావో వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వే మాట అంటే నీకేది కావాలన్నా, నువ్వు ఏది చెప్తావో, నీ నోట్లుండి ఏం కోరుకుంటావో దాని కొరకు ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వాలని దాని కొరకు ఆరాట పడుతున్నాడు. నువ్వేమో దిక్కుమాలిన చేష్టలు దేనికి పడుతుంది, దానికి అధికారుల ముందు నిలబడతావా, నాయకుల ముందు నిలబడతావా? దేవుడు లేడని, దేవుని మీద విశ్వాసము లేక, నమ్మకము లేక, ప్రార్థన లేక, నన్ను అడుగు భూ దిగంతములు సొత్తుగా ఇస్తాను, నేను ఈ లోకాన్ని ఇస్తాను, ఈ ప్రపంచాన్ని ఇస్తాను, దేశాన్ని ఇస్తాను, రాష్ట్రాన్ని ఇస్తాను, ప్రభుత్వమా ఉద్యోగమా ఏమి కావాలి నీకు? నన్ను అడుగు. నీకేం కావాలో నన్ను అడుగు. దేవుడు అంటున్నాడు 2వ కీర్తనలో, దేవుణ్ణి అడగాల. ఏం కావాలి నీకు? ఎవరి దగ్గర అడుగుతున్నావు? ఎవరిని అడుక్కుంటున్నావు? ఎవరి ముందు చేతులు లేపుతున్నావు? ఎవరి ముందు నీ బతుకు? దేవుణ్ణి కలిగి ఉన్నావు, బైబిల్ చేతిలో ఉంది, భక్తి తెలుసు, ప్రార్థన తెలుసు, ఏడవడం తెలుసు. ఆయన ఎక్కడో ఆకాశములన్నిటికీ ఏ బాబు అని తిరగని ఎక్కువ కొద్దిగా ఆ చైర్లు సౌండ్ కావద్దు, నన్ను డిస్టర్బ్ చేస్తే బాగుండదు చెప్తున్నా. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో నీ బంధువులు నీ మాట వినరు, నిన్ను లెక్క చేయరు. నా ప్రభువు లెక్క చేస్తున్నాడు. కారణం చెప్పనా? ఏశావు చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వపు విలువ తెలవల, మందిరపు విలువ తెలవదు చాలామందికి. మందిరానికి ఎందుకు రావాలా అనుకుంటున్నారు చాలామంది. మందిరం విలువ తెలవట్లే ఈ రోజుల్లో చాలామందికి. మందిరానికి ఎందుకు రావాలంటావా? ఎంత ధైర్యం నీకు మందిరానికి ఎందుకు రావాలంటానికి? ఎంత ధైర్యం? బతికేస్తాను అనుకుంటున్నావా? బ్రతుకు తెరువు ఉందనుకుంటున్నావా? బలం ఉందనుకుంటున్నావా? ఆరోగ్యం ఉందనుకుంటున్నావా? ఏముందని? ఈ రోజుండి సాయంత్రం కల్లా మాడిపోగలవు నువ్వు. హల్లెలూయా. సాయంత్రం కల్లా కథలు మార్చే దేవుడు. దేవుని మాట వినకపోతే నీ కథను మరలా మార్చగలడు. డబ్బున్నా, అధికారం కలిగినా, అమ్మ ధనవంతుని చూసి అన్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణాన్ని అడుగుతున్నాను రా. అన్నీ అనుకుంటున్నావు, కోరుకుంటున్నావు కదా. దేవుని మందిరానికి రావాలంటే చాలామందికి చులకన అయిపోయింది. మందిరంలో ఏం దొరుకుతుందో అర్థం కావట్లా. మందిరంలో ఏముంటుందో విలువ తెలవక, అర్థం తెలవక మందిరానికి వస్తే నిద్ర వస్తుందా? మందిరానికి వస్తే తమాషాలా? మందిరంలోనా ఏషాలు? మందిరములో ఒక్కొక్కరు ఏం చేశారో చెప్తాను నేను, సమయం లేదు కానీ. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏషావు చిక్కుడుగాయల కూర కోసం, తమ్ముడు ఎర్రగుందిరా, ఆ సెల్ ఫోన్ సైలెన్స్లో పెట్టాలి దయచేసి ఈ మాటకు నీకు అర్థం తెలిస్తే సైలెన్స్లో పెట్టుకో. నీకు ముఖ్యమంత్రి ఫోన్ చేయట్లా, నీకు సీఎం ఫోన్ చేయట్లా, అర్జెంటుగా 10 లక్షలు ఎవరు ఇవ్వట్లా నీకు ఫోన్ చేసి. దేవుని మాటలు విను, బాగుపడతావు. దేవునికి ప్రాధాన్యత, రేపటికి నుంచి బతుకు మారుతుంది. రేపటికి మార్చేస్తాడు ఆయన. దేవుని మాట వింటే, దేవుని ఎదుట భయపడితే దీవిస్తాడట. తెలుసా నీకు? ఏం చేస్తే దేవునికి నువ్వు భయపడితే దీవిస్తాడు నిన్ను. భయం లేక చాలామందికి, అది చెప్తాను వినండి.
కూరగాయలు చిక్కుడుగాయల కూర కోసం ఆశపడ్డాడు. తమ్ముడు నా కీర అంటే జ్యేష్ఠత్వం ఇస్తాడు, నేను చచ్చిపోయేటట్టున్నాను రా. ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఎంత దిక్కుమాలిన మాటలు! అంత తొందరగా చచ్చిపోవడానికి నీ చేతులు ఉందా? అది చాలామంది నేను చచ్చిపోతాను. నీ చేతులుందా చనిపోవడం? నీ ఇష్టం అనుకుంటున్నావా చనిపోవడం? ఎప్పుడు పడితే అప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో చచ్చిపోతాను నేను. బుద్ధి లేదు, జ్ఞానం ఉండక్కర్లా. నిన్ను నిర్మించిన వాడు నీ కొరకు కలిగిన ఆలోచనలు ఏం కావాలా? నీ ఆలోచనలు పట్టుకొని చేతగాక, పనిచేయలేక, వంగలేక, ప్రార్థించలేక, అమ్మా నువ్వే పని చేయకపోయినా పర్లేదు, ఈరోజు చెప్తున్నా, ప్రార్థన చేయి చాలు, బ్రతుకుతావు నువ్వు. ప్రార్థన చేయి, బతుకు మారుతి. ఏదో పరీక్షలు రాసి ఏదో ప్రయత్నాలు చేసి బాగుపడతాను అనుకోకు. అదే చెప్తుంది ఈరోజు. నువ్వు కాకపోయినా నీ పిల్లలైనా దీవిస్తాడు. ప్రార్థన చేయడం నేర్చుకో చాలు, దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకో చాలు. భవిష్యత్తును చూస్తావు, తరతరాలకు ఆశీర్వాదంగా ఉంటావు నువ్వు. ఏ పని రాలేకపోయినా, అయ్యో ఏది చేసినా వర్కౌట్ అవుతలేదు. చాలామందికి ఇదే అపోహ. ఏ పని చేసినా వర్కౌట్ అవుతలేదు, ఏ పని చేసినా లాభం లేదు, ఏ పని చేసినా కలిసి వస్తలేదేమో. కలిసి రాకపోతే ప్రార్థన చేయి. దేవా నేను ఏ పని చేసినా కలిసి వస్తలేదయ్యా, నీ కాలు మొక్తా, నాకేం లేదు, నీతోనే ఉంటా. సీరియల్ చూస్తావు నువ్వు, సినిమాలు చూస్తావు, టైంపాస్ చేస్తావు, ముచ్చట్లు పెడతావు, కాలయాపన చేస్తావు, ఇష్టం వచ్చినట్లు బతుకుతావు. ఇక బ్రతుకులో దీవెన ఎక్కడ? ఆశీర్వాదం ఎక్కడ? ఎట్లా దొరుకుద్ది? దేవుడు దీవించాలంటే ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు? ఎంతమంది ఇక్కడ సెల్ ఫోన్లతో కాలయాపన చేస్తూ లేరు? సెల్ ఫోన్ దేవుడు అయిపోయాడు ఈరోజు చాలామందికి. ఈమెకు వాట్సాప్ పెడితే గ్రూపులో చూసేది తెలియదు కానీ, అమ్మ ఫోన్పేలు ఎరికే, ఏమెరక ఫోన్పేలు ఎరికే, పైసలు ఎట్లా పంపించాలో. రాత్రి టీవీలో నేను సీరియల్ చూడలే, బస్సు ఎక్కి వచ్చినా లేట్ అయిపోయిందని తెల్లారి పెట్టేయమని అడుగుతారు. ఎవరిని? ఇంటి పక్కళ్ళనో, ఇంట్లో ఉన్న మనవరాలనో, కొడుకునో. బిడ్డ రాత్రి ఒకసారి సీరియల్ పెట్టి మళ్ళీ వస్తుంది, మీకు తెలుసో తెలియదో, నేర్పుతాను అనుకునేరు, నేర్పట్లే, గద్దిస్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేర్చుకోవాలని ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి, అప్డేట్ కావాలా, వెనకబడి ఉండొద్దు. ఈయన ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు. అది అమ్మేటప్పుడు అర్థం కాల. జ్యేష్ఠత్వం ఇస్తావా అంటే ఇస్తానన్నాడు. కాగితం రాయించుకున్నాడు, సంతకం పెట్టించుకున్నాడు, ఒట్టేయించుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు. మోసగాడు యాకోబు దగ్గర పెట్టుకున్నాడు. అన్నకు అన్నం పెట్టేశాడు, తిన్నాడు, లేచిపోయాడు. హల్లెలూయా. ఒకనాడు తండ్రితో లెక్కల్లో కూర్చున్నప్పుడు జ్యేష్ఠత్వాన్ని అన్న నాకు ఇచ్చేసాడని పేపర్ తీసుకొచ్చి ముందేశాడు. రుజువు ఉందా నువ్వు చేసే పనికి? దేనికైనా రుజువు లేని భక్తి, రుజువు లేదు నీ దగ్గర, నీ భక్తిలో ఒక్కటి వాస్తవం లేదు. ఏం దీవెనిస్తుంది నీకు? ఎంతకాలం మందిరానికి పోతున్నా, వాక్యం వింటున్నా, చానేంలే, ఈ చర్చికి పోతొత్తలేదు దీవెన, ఆ చర్చికి పోతొత్తలేదు, ఈ పాస్టర్ దగ్గర పోయినా ఎక్కడికి పోయినా రాదు. గుర్తుపెట్టుకో, నీ బతుకు మారనంతసేపు గుడులెన్ని మారినా, అర్థమవుతుందా? ఎన్ని మందిరాలు తిరిగినా, ఎంతమంది సేవకుల దగ్గరికి పోయినా, ఆ పాస్టర్ దగ్గరికి పోతే పడెత్తడట, ఆ పాస్టర్ దగ్గరికి పోతే ఉద్యోగం వస్తుందట, ఆ పాస్టర్ దగ్గరికి పోతే ఇది అవుతుందట. ఎక్కడికి పోయినా నీ మనస్సు మంచిగా లేకపోతే, నీ జీవితాన్ని దేవుడు దీవించాలనకపోతే నువ్వు ఎక్కడికి పోయినా బాగుపడవు. ఒక మాట చెప్తాను వినండి, కర్ణపురం గురించి చెప్తా. నాకంటే మీకు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కొన్ని వందల మంది, వేల మంది కళ్ళు పొందిన వాళ్ళు ఉన్నారు, కుష్ఠరోగం బాగైన వాళ్ళు ఉన్నారు, చేతులు బాగైన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు బాగైన వాళ్ళు ఉన్నారు. అయినా ఇప్పటికీ ఇంకా గేట్ల దగ్గర అడుక్కునే వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతమంది చూస్తారో చూడరు నాకు తెలియదు. ఇంకా కర్ణపురంలో ఎవరున్నారు? ఇంకెవరున్నారు? కుంటోళ్ళు ఉన్నారు, ఇంకా గుడ్డోళ్ళు ఉన్నారు, ఇంకా మూగవాళ్ళు ఉన్నారు, ఇంకా పక్షవాయు రోగులు ఉన్నారు, ఇంకా కుష్ఠరోగులు ఉన్నారు. పాలయ్య అక్కడ బాగు చేస్తున్నాడు అందరినీ, వింటున్నారా? మరి ఇక్కడ అడుక్కున్న వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు ఎందుకు బాగా కావట్లా? నేను అదే చెప్తున్నాను. బెల్లంపల్లి షారోన్ ప్రవీణ్ తీసుకెళ్ళాడు, ఎంతోమంది టచ్ అని దయ్యాలలో కొడతాడు, అయినా
ఇంకా వారం 10 రోజులు కట్టేసి దయ్యాలతో ఉండే వాళ్ళు ఉన్నారు అక్కడ, లేరా? ఇంకా మరి వారికి ఎందుకు జరగట్లా? ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు గనక బాగు చేయకపోతే ఏ సేవకుడు బాగు చేయడు, బాగు చేయలేడు. సేవకుని తరం కాదు, సేవకుని వల్ల కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, ఎక్కడికి వచ్చాను? జ్యేష్ఠత్వం అమ్మేసుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం. ఒకనాడు తండ్రి ముసలుడు అయిపోయాడు, కళ్ళు కనపడట్లా. పెద్ద కొడుకుని ఏశావును పిలిచి, కొడుకా నేను ఆశీర్వాదం ఇస్తానురా, నాకు ఇష్టమైన భోజనం పెట్టు, నువ్వు వేటాడి మాంసం తెస్తావు కదా, ఆ వేటాడిన మాంసం తీసుకురా, తిని నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తానన్నాడు. వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు, తేవడానికి వెళ్ళిపోయాడు. అంతలో వేటకు వెళ్ళడం చూసిన తల్లి ఏం చేసిందంటే, యాకోబును పిలిచి, ఇదంతా మనకు తెలుసు, చెప్తుంటే అదే సమయం అవుతా ఉంటుంది. చిన్నవాడు యాకోబు ఆ ఏశావు వేషం వేసుకొని ఒక గొర్రె పిల్లను వధించి వంట చేసుకొని తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి ఇదిగో వంట సిద్ధం చేశానంటే, అగో ఇంత తొందరగా వంట అయిందా, నువ్వు ఏశావువేనా అని డౌట్ వచ్చింది. అవునయ్యా నేను ఏశావునే అని, నువ్వు దగ్గరికి రా, ఏశావో కాదో సుత్తా అని. ఏం చేశాడట యాకోబు? ఏం చేశాడో ఎంతమంది తెలుసో తెలియదో, ఏశావు ఎట్లుంటాడో మాకెవరక, యాకోబు ఎట్లుంటాడో మాకెరక. ఇంకా బాలశిక్షకాడు ఉండొద్దు, ఒకటో తరగతి పాఠం కాదు ఇది, మనం ఆల్రెడీ డిగ్రీకి వచ్చాం. ఎంతమంది తెలుసు ఏశావు గురించి? ఏశావు యాకోబులు ఎట్లుంటారో. ఏశావు రోమాలు కలిగినవాడు, యాకోబు నున్ననివాడు, నున్నగుంటాడు. ఈ యాకోబు ఏ గొర్రె పిల్లనైతే కోసి మటన్ నుండి డాడీ దగ్గర పట్టుకొచ్చాడో, నాన్న దగ్గర పట్టుకొచ్చాడో, ఆ గొర్రె చర్మం కప్పుకొని వచ్చాడట. ఎందుకంటే మా నాన్న నాకంటే తెలివికల్లాడు. నాన్నలు ఎట్లయినా తెలియదక్కువ అనుకోవద్దు, నాన్నలను గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కన్న తండ్రులను తెలియదక్కువలు అనుకోవద్దు, వాక్యం చెప్తుంది. అనుకోవద్దు. నువ్వెంత ఎదిగినా, ఏ స్థాయికి పోయినా, ఎంత డబ్బు సంపాదించినా తండ్రులను చిన్న చూపు చూడదు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, స్వరమేమో యాకోబులాగా అనిపిస్తుంది అని చెప్పి నువ్వు దగ్గరికి రారా అంటే దగ్గరికి వచ్చాడు. ఓళ్ళు ఏం చేశాడ, తడివి చూస్తే ఏశావులాగుందట. తండ్రి కళ్ళు కనపడాయి కదా, మంద దృష్టి కలిగిన వాడు కనుక నాకు స్వరం ఎందుకో యాకోబులాగా అనిపిస్తుంది అన్నాడు. గుండె పగిలిపోయింది. హల్లెలూయా. ఎవరిది? యాకోబుది. తప్పు చేసే వాళ్ళది ఎప్పుడు గుండె పలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తప్పు చేసే వాళ్ళది, మోసం చేసే వాళ్ళది, దేవునికి అయిష్టంగా ఇష్టానుసారమైన జీవితాలు జీవించడంలో ఎన్నటికైనా గుండెలు పగులుతాయి. గుర్తుపెట్టుకో. ఎవరు లేరు ఇక్కడ, నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, నేను అక్కడ చదువుకుంటాను అనుకోకు తల్లి. యవనస్తుడా, యవనస్తురాలా, జాగ్రత్త, నీ జీవితం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్న తండ్రి తడివి చూశాడు, శరీరమేమో ఏశావులాగా ఉంది కానీ స్వరమేమో యాకోబులాగా అనిపించింది అనుకొని డౌట్ ఉన్నా సరే కొడుకును అనుమానించవద్దు కదా అని చెప్పి పెట్టిన భోజనం తిన్నాడు. ఇంత తొందర ఎట్లా దొరికిందిరా నీకు అని అంటే, నీ దేవుడే, నువ్వు ఆరాధించే దేవుడే నాకు సాయం చేశాడు నాన్న, అందుకే తొందరగా పట్టుకొచ్చాను, వండాను అని తెచ్చాడు, పెట్టాడు. దీవెనలన్నీ దీవించాడు. దీవించిన తర్వాత అన్నొత్తండన మాటిన బనగానే ఏం చేశాడు, ఇంట్లో నుండి పరిగెత్తడం ప్రారంభించాడు. హల్లెలూయా. అన్నొచ్చేసాడు. నానా వంట చేశాను, రెడీ చేశాను, పట్టుకొస్తున్నానంటే ఇప్పుడు తండ్రి వణికిపోతున్నాడు. తప్పు చేశాడా? ఆశీర్వాదాలు ఇచ్చేశాడే, నమ్మేశాడు కదా, వణికిపోతున్నాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏశావే నన్ను? అవునా, నేను ఏశావు. మరి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఎవరు? అయితే నీ తమ్ముడు నిన్ను మోసం చేశాడు రా, ఆడ ఆశీర్వాదాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. అది చదివిస్తే లేట్ అవుద్ది. ఉందా బైబిల్లో? ఉంది, చదువుకోండి. ఎక్కడుంటుంది? ఎక్కడవా? కొత్త నిబంధనలో కాదు తల్లి, దండం పెడతా, పాత నిబంధనలో ఆది కాండంలో ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్నవాడు పారిపోయాడు తండ్రిని పట్టుకొని, డాడీ అయ్యా, అప్పటి మాట అయ్యా ఒక్క ఆశీర్వాదం అన్న లేదా, నీ పెద్ద కొడుకును, నీ ఫస్ట్ కొడుకును నేను అంటే ఒక్కడు కూడా లేదురా, అన్ని వానికి ఇచ్చేసాను. హెబ్రీ గంధకర్త అంటాడు, గత వారంలో స్వరూపశిష్టని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకో ఈ మాటను, ఏశావట
ఆశీర్వాదము పొందకోరి ఏడ్చాడట, కన్నీళ్ళు పెట్టుకున్నాడట. కానీ ఆయనకు రాలేదు. ఎందుకో తెలుసా? ఒక్కసారి దేవుని తరుణం, దేవుని కృప నిన్ను విడిచిపెడితే నువ్వు ఎన్ని కష్టాల పడ్డా, ఎన్ని తిప్పల పడ్డా, గుర్తుపెట్టుకోండి, కొత్త నిబంధనలో కృపే ఉంది అనుకుంటున్నారు చాలామంది. ఏముందట? కృప. ఏం చేసినా ఏం కాదు, దేవుడు క్షమించేవాడు అనుకుంటున్నారు. కృపకాలము కొంతకాలమే, తీర్పు కాలం రాబోతున్నది. హల్లెలూయా. ఏ కాలం? తీర్పు కాలం ఉంది, తీర్పు దినం ఉంది, తీర్పు రోజు ఉంది. ఆ రోజున నిలబడినప్పుడు నువ్వు చేసిన పనులన్నీ లెక్కించబడ్డాయి. నేను గత వారం చెప్పాను, నువ్వేం చేసినావంతా చిట్ట నీ కన్నులతో, నీ నోటితో, నీ చేతులతో నువ్వు చేసినవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పారిపోతున్నాడు యాకోబు, పారిపోతున్నాడు అన్న చంపేస్తాడని. ఎందుకంటే అప్పుడే జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. ఇప్పుడు తండ్రిని మోసం చేసి అన్నకు రావలసిన ఆశీర్వాదాలను తీసేసుకున్నాడు. ఆశీర్వాదాలు పొందాడు కానీ ఇంట్లో జీవించలేకపోతున్నాడు. ఎందుకు ఆశీర్వాదం? ఒక్క దిక్కు నెమ్మదిగా బ్రతుకని ఉద్యోగం ఎందుకు? జీవితంలో సమాధానం లేని వ్యాపారం ఎందుకు? దేవుడిచ్చిందైతే సమాధానం ఉంటుంది, గుర్తుపెట్టుకో. దేవుడిచ్చిందైతే నెమ్మది ఉంటుంది, దేవుడిచ్చిందైతే నీతోనే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఇవ్వకుండా ఏది మోసం చేసి ఎవరి దగ్గర ఎలా లాక్కున్నది ఏదైనా గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీకున్న వాటిని ఒరిజినల్ జీన్స్ తీసేస్తుంది. హల్లెలూయా. నీకున్న భక్తిని నాశనం చేస్తుంది, నీకున్న శ్రేష్టతను భ్రష్టం చేస్తుంది. హల్లెలూయా. నీకున్న పరిపక్వతను నాశనం చేస్తుంది, ఒరిజినల్ను జిరాక్స్ చేస్తుంది. నువ్వు మాట మీద ఉండకుండా ప్రభునందు ప్రియులారా, ఎదికి మాటను చెప్తున్నానంటే, తండ్రి దగ్గర, అన్న దగ్గర మోసం చేసి తీసుకున్నాడు కానీ ఇంట్లో బ్రతకలేడు. ఈరోజు అదే చెప్తున్నా, ఇంట్లో బ్రతకలేకుండా పారిపోతున్నాడు. ఎందుకంటే అన్న చంపేస్తాడు, తండ్రి కూడా పిలిచి మందలిస్తాడేమో, పంచాయతీలు పెడతాడేమో, నువ్వు అట్లా చేయొద్దు కదరా అని చెప్పి పారిపోతున్నాడు. పారిపోతేనట సాయంకాలం బయలుదేరాడు పాపం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కన్న తల్లి చెప్పింది, ఒరే మా అమ్మోళ్ళ ఇంటికి పోరా. ఆడోళ్ళు చెప్పే ముచ్చటంతా అల్లకడిదిదే. హల్లెలూయా. తప్పు చేసినా మంచి చేసినా ఎక్కడికి పోవాలా? లాస్ట్ దొరికే ఇల్లు గుడారం అదే అందరికీ. హల్లెలూయా. మేనమామ ఇంటికి పొమ్మన్నది, వెళ్ళిపోతున్నాడు. ఓ చీకటి అయిందిరా, ఈ రాత్రి ఈ పెద్దనానో ఆ పెద్దనానో ఆ బాబాయ్ ఇంటికాడ పడుకోమని చెప్తే బాగుండుగా, చెప్పలా. పొమ్మన్నది. సాయంత్రం అయింది, అయినా పర్లేదు, తొందరగా వెళ్ళిపోరా బిడ్డ అని చెప్తే పోత కొద్ది మధ్యలో పోగానే చీకటి అయిపోయింది. అప్పుడు లైట్లు లేవు, మరి ఉన్నాయా? లేవు, వెలుతురు లేదు. అది పున్నమో అమాసకు ఉంటుంది వెలుతురు, పున్నంక అవ్వా అమాసకు చీకటి ఉంటుంది, పున్నంకి నాకు తెలియదు, నేను చదువుకోలే, అందుకు అడుగుతున్నా. హల్లెలూయా. కనుక వెలుగు లేదు, చీకటి అయిపోయింది. ఎట్లా పోవాలి నేను? ఇంకెంత దూరం ఉందో అనుకొని ఏం చేశాడట, ఒక రాయిని తలగడగ చేసుకున్నాడు. అక్కడ ఉన్న రాళ్ళలో ఒక రాయిని తెచ్చుకున్నాడు, తలాపు పెట్టుకొని అరణ్యములో రాత్రి నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఎవరైనా? యాకోబు. అరణ్యములో రౌతును తలకాయ పెట్టుకుని నిద్రపట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇడ మెత్తగున్న దిండు పెట్టుకుంటే నిద్ర వస్తలేదు, రాయి పెట్టుకుని నిద్ర వస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది మెత్తగా లేదని ఒకదాని మీద ఒకటి ఎన్నేసినా నిద్ర మాత్రం ఎందుకు వస్తలేదు? నిద్ర చాలామంది ఈరోజు మాకు నిద్ర పట్టట్లేదు అనే సమస్యతో ఉన్నారు. కారణం చెప్పనా? యాకోబు రాయి పట్టుకున్న నిద్ర పట్టిందట, నీకు దిండులు పెట్టుకున్నా నిద్ర పట్టది, 4 మెత్తలేసుకున్నా నిద్ర పట్టది, 4 మొంతలేసుకున్నా నిద్ర పట్టది. బైబిల్ అంటుంది హగ్గై గ్రంథములో, మీరు ఎన్ని బట్టలు కప్పుకున్నా మీకు సలాగదో, మీరు ఎన్ని తిన్నా మీ కడుపు నిండదో, మీ పంటకు ఎన్ని మందులు కొట్టినా మీ పంట చేతికి రాదన్నాడు. కారణం నీ ప్రవర్తనను గూర్చి నువ్వు ఆలోచించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పడుకుంటే కలొచ్చేది, దేవుడు దర్శిస్తున్నాడు.
ఇదిగో ఆకాశమును అంటున్నంతగా ఒక నిచ్చెన వేయబడ్డది. భూమికి ఆకాశానికి ఏమేయబడ్డది? నిచ్చెనేశాడు. ఈ నిచ్చెన మీద నిచ్చెనేశాడు, కలలో చూస్తున్నాడు. నిచ్చెన బాగుంది, ఎక్కిపోదాం అనుకున్నాడు, మరి ఏమనుకున్నాడో తెలియదు. కానీ అక్కడ నిలబడి ఆలోచన చేస్తున్నాడు నిచ్చెన దగ్గర. ఇంతలో పరలోకము నుండి దేవదూతలు దిగుతున్నారట. హల్లెలూయా. అయ్యో, వీళ్ళెవరో దిగొస్తున్నారు, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు, వీళ్ళందరూ దిగొస్తున్నారే పరలోకం నుండి అనుకునే లోపు దిగారట. కొంతమంది దిగారు, ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు, దిగిన వాళ్ళు మళ్ళా ఎక్కుతున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. దిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళా దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఈ దిగడం ఎక్కడం చూశాడు. అది చూస్తే పరలోకం నుండి వాళ్ళు భూమి మీద ఉండే మనుషులు కాదు, వాళ్ళు భూమి మీద ఉండే మనుషులాగా లేదు, దేవదూతల్లాగా ఉన్నారు. కనుక ఆ దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. ఆ దర్శనం పడ్డదట. ఆ దర్శనం పడగానే ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. చదువు మాట. మరియు యెహోవా, చూడండి చూడండి చూడండి, అక్కడ ఎవరున్నారట? ఆ దేవదూతలు ఎక్కువ దిగుతున్నారు. దానికి పైగా ఎవరున్నారు? యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నువ్వు పడుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానానికి నేను ఇచ్చేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అడవిలోకి వచ్చి పంటే ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నాడు. ఆ దర్శనంలో ఆకాశం తెరవబడ్డాది, నిచ్చెన వచ్చేది, నిచ్చెన మీద దేవదూతలు ఎక్కి దిగుచున్నారు. ఇదిగో దానికి పైగా యెహోవా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ తండ్రి అయిన, మీ తాత ఉన్నాడే అబ్రహాం యొక్క దేవుని నేను, మీ నాన్నున్నాడే ఇస్సాక్, వాళ్ళ దేవుణ్ణి నేను. హల్లెలూయా. నేనేం చేస్తానో తెలుసా? నువ్వు పడుకొని ఉన్న ఈ స్థలాన్ని నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అడిగాడండి దేవుణ్ణి? ఈ మోసం చేసి ఏం బతుకుతావురా, నేను ఇత్తా అని చెప్తలేడా ఇక్కడ? అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నాన్నని ఎందుకు మోసం చేస్తున్నావు? మీ అన్నని ఎందుకు మోసం చేస్తున్నావు? నేను మీ తాత దేవుణ్ణి, నేను మీ నాన్న దేవుణ్ణి. ఒరే, నీకు కూడా దేవుణ్ణే. హల్లెలూయా. చెప్పకున్నా చెప్తున్నాడు. హల్లెలూయా అని ఏమంటున్నాడో తెలుసా? నేను నీకు ఈ భూమిని, ఎక్కడ నువ్వు పండుకొని నువ్వు తలగడ పెట్టుకున్న, ఆ రాయిగా పెట్టుకున్న ఈ స్థలమంతటిని నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడిస్తున్నాడంటే నువ్వు ఏమో ఫైళ్ళు పట్టుకపోయి, డైరీలు పట్టుకపోయి, పైసలు పట్టుకపోయి, ఇది పట్టుకపోయి, అది పట్టుకపోయి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి, కలెక్టర్ దగ్గరికి తిరిగి, వీళ్ళ దగ్గరికి తిరిగి, వాళ్ళ దగ్గరికి తిరిగి, ఏమొస్తుంది, ఎప్పుడు వస్తుంది, లోన్ వస్తుందా, ఎన్ని రోజులు పడుతుంది, ఇంకేం కాగితాలు కావాలి, ఎవరు చేస్తారు, ఎవరి దగ్గర తెచ్చుకోవాలి, అబ్బా 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 అబ్బా, తిరగని ప్రయత్నం లేదే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇస్తాను ఇది, ఈ స్వాస్థ్యాన్ని, ఈ భూమిని. నువ్వు సంపాదించుకున్నది నీకు అక్కర రాదు. హల్లెలూయా. నీ తెలివితో సంపాదించుకున్నవే మీ నాన్న దగ్గర, మీ అన్న దగ్గర, అది నీకు పనిచేయదు నాన్న, నేను ఇస్తాను నీకు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చేస్తానని చెప్పాడు. ఇచ్చేసి ఆ మాట చదువు ఒకసారి. ఆ కలబడగానే దిగ్గున లేచాడట, భయపడ్డాడట. లేచాడు, చదువు. 28:17 చదువు. భయపడి ఏం చేశాడట? ఆ దిగ్గున నిద్రలోంచి లేచి భయపడి, ఈ స్థలము చూడండి చూడండి ఏమంటున్నాడు, ఎంత భయంకరం. ఇదట ఏంటట? దేవుని మందిరం. మొట్టమొదలు యాకోబు చెప్పాడు, ఇది దేవుని మందిరం అని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అని పేరు పెట్టింది మొట్టమొదట ఎవరో తెలుసా? మోసగాడైన యాకోబు. ఎక్కడ తెలుసా? ఎక్కడ? అరణ్యములో తాను పడుకున్న స్థలంలో దేవుడు తనకు ప్రత్యక్షమైతే ఆ కలలో దేవునికి భయపడి
ఈ స్థలము భయంకరం. హల్లెలూయా. ఈడ ఈ స్థలం ఏంటిదో తెలుసా? ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఏంటిదట ఇది? దేవుని మందిరంలో ఏముంటుందంటే దేవుని భయం ఉంటుంది. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముండాలా? దేవుని భయం ఉండాలి. ఆయన నిద్రలోంచి లేచాడు, భయపడ్డాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదంటున్నాడు. దేవునికి భయపడి, దైవ భయం, ఎక్కడైతే దైవ భయం ఉంటుందో ప్రభునందు ప్రియులారా, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇప్పటిదాకా మనం చదువుకున్న మార్కు సువార్త 11:17లో యేసు ప్రభుల వారు దేవాలయంలోనికి ప్రవేశించి, చదవము అక్కడ ఉన్నమాట, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని ఏం చేస్తున్నారట? దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చేశారు. ఆ యేసు ప్రభుల వారు బ్రతుకున్న సమయంలో ఆయన లోకంలో ఎక్కడికి వచ్చాడు? ఆలయంలోనికి వచ్చినప్పుడు, మందిరంలోనికి వచ్చినప్పుడట ఎవరున్నారు అక్కడ? మందిరంలో అమ్మకాలు జరుగుతున్నాయి. గువ్వలు అమ్మువారు, గొర్రె పిల్లలు అమ్మువారు, ఇంకేం అమ్ముతున్నారు అక్కడ? ఇవన్నీ బల్లలు పెట్టుకొని అందరూ వ్యాపారం చేస్తున్నారట, వ్యాపారం చేస్తున్నారు. అది సంతలాగా అయిపోయింది. ఏంటి? దేవుని మందిరం. కనుక ప్రభు అంటున్నాడు, ఆ మందిరంలోనికి రాగానే అక్కడ వాళ్ళు అమ్ముతున్న, వ్యాపారాలు చేస్తున్న దేవుని మందిరంలో కుర్చీలు వేసుకొని కూర్చొని, కాళ్ళ మీద కాలు వేసుకొని, అదే రాయబడిన మాటలు చెప్తున్నాను నేను. గువ్వలమ్ము వారి బల్లలు ఉన్నాయా లేవా? చదవండి అమ్మ ఒకసారి. వాళ్ళు నేనేదో చెప్తున్నాను అనుకుంటారా? క్రయ విక్రయములు చేయువారిని ఆరంభించి రూకలు మారుస్తున్నారు. డబ్బులు చూడండి, గేమ్ ఆడుతున్నారు అక్కడ. చూడండి, రూకలు మారుస్తున్నారు. ఓయ్, రేపు నీకు ఎంతకు వస్తావు, రేపు కూలికి వస్తావా రావా? ఇక అన్నీ ఎక్కడట? మందిరంలో జరుగుతున్నాయి అన్ని వ్యాపారాలు. రేపు అక్కడికి పంచాయతీకి వస్తావా రావా? వస్తే 1000 రూపాయలు, వస్తే 500 మాటలు. ఇంకా ఏమంటున్నారు? రూకలు మార్చువారు, గువ్వలమ్మే వారి బల్లలున్నాయి. అందరూ తినుచు త్రాగుచు ఎగురుతూ గంతులు వేస్తూ, ఒకళ్ళు గొర్రె పిల్లలు కట్టేశారు, ఒకళ్ళేమో ఆ పిల్లులు అమ్ముతున్నారు, ఒకళ్ళు కుక్కలు పట్టుకొచ్చారు. అన్నీ ఉన్నాయి అక్కడ. మీరు సినిమా చూసారో లేదో, అన్నీ కనపడతాయి అక్కడ. మందిరంలో అన్నీ ఉన్నాయట. మందిరంలో అశ్రద్ధగా ఉండొద్దు. అందుకే చెప్తున్నాను, మందిరంలో జాగ్రత్తగా ఉండాలా, దేవుని భయం కలిగి ఉండాలి. ప్రభు అన్నాడు, వారిని చూచట వారి బల్లలను ఏం చేశాడు తెలుసా? పడగొట్టాడు, పడద్రోశాడు. గువ్వలమ్మ వారి గువ్వలను పడగొట్టి, ఇది సమస్త జనులకు, అన్య జనులకు ఏంటట? నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం ఇది. హల్లెలూయా. ఇక్కడ ఏం చేయాలట? ప్రార్థన చేయాల. ఇక్కడ వ్యాపారాలు చేయొద్దు, ఇక్కడ బిజినెస్లు చేయొద్దు, ఈడ కాలు మీద కాలు వేసుకోవద్దు, ఈడ కాళ్ళు ఎట చెప్పొద్దు. ఇంకేంటిది? ప్రభునందు ప్రియులారా, ఎక్కువ తక్కువలు చేయొద్దు ఇక్కడ. జాగ్రత్త, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, బైబిల్లో ఉంది, ప్రభు వారి బల్లలను పడదోశారు, దీన్ని మీరు దొంగల గుహగా చేశారు. హల్లెలూయా. ఇది దొంగల గుహ కాదు, ఇది ప్రార్థన చేసుకునే మందిరం అని వెలగొట్టాడు. వాళ్ళందరినీ వెలగొట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు భక్తుడు అంటున్నాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం అంటుంది 3:16లో, ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 3:16, మొదటి కొరింథీ 3:16. చక్కగా చూడండి, చక్కగా చదవండి. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? చూడండి, దేవుని ఆలయం,
దేవుని మందిరం. పౌలు భక్తుడు అంటున్నాడు, యాకోబుకేమో దర్శనములో దేవుడు కనపడితే ఆ స్థలానికి దేవుని మందిరమే కానీ మరొకటి కాదన్నాడు. యేసు ప్రభు కాలంలో ఆయన మందిరానికి వచ్చినప్పుడు చేతులతో కట్టబడిన మందిరం, ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది క్రయ విక్రయాలు వ్యాపారాలు చేస్తున్నారు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరగరా? మీకు తెలవదా? దేవుడు మీలో నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన హృదయాల్లో నివాసం చేసేవాడు. ఆయన హృదయాలను కోరుకునేవాడు, బలిని కోరేవాడు కాదు, బైబిల్ చెప్పింది. అయితే బైబిల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు తన కాలంలో దేవునికి ఒక మంచి గొప్ప మందిరాన్ని కట్టాడు. మీకు ఎంతమంది తెలుసు కదా? సొలొమోను ఏం చేశాడు? గొప్ప మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత దాన్ని ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసి జనులందరిని పిలిచి బలులన్నీ అర్పించి ప్రార్థన చేస్తూ ఇలా ప్రార్థన చేశాడట. ఏమనో తెలుసా? ఏమని ప్రార్థన చేశాడు? 2వ దినవృత్తాంతాలు 6:18. కట్టేదాకా కట్టిండు. కట్టిందంత బంగారము, వెండి, రకరకాల ఉపకరణాలు అన్నీ చేసి, దేవా నువ్వు మనుష్యులు కట్టిన దేవాలయంలో నువ్వేడని ఉంటావు అన్నాడట. ఒకసారి చదువుదాం మాటలు. 2వ దినవృత్తాంతములు 6:18. మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. అబ్బా, నీ కొరకు ఎలాంటి మందిరం కట్టగలుగుతాం? ఆకాశములు మహాకాశములు ఏవైనా సరిపోవు నీకు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఇంకా అంటాడు అపోస్తల కార్యం 17:24 చదవద్దు కానీ, హస్తకృతమైన ఆలయములో ఆయన నివసింపడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ నివాసం చేయడట ఆయన. చేతులతో చేయబడిన దేవాలయాల్లో, మందిరాల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే, మొట్టమొదట మనం జ్ఞాపకం చేసేది మందిరం యొక్క ప్రాముఖ్యత. మందిరం యొక్క ప్రాముఖ్యత మందిరానికి ఇవ్వాలి. దానికంటే శ్రేష్టమైనది దేవుడు కొత్త నిబంధనలు ఇచ్చింది ఏంటంటే, నువ్వే దేవుని మందిరానివి. హల్లెలూయా. నీలో నివసించే ప్రభువునందు ప్రియులారా, బైబిల్ అంటుంది దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని తెలుసుకోవాలా? దేవుడే నివసిస్తున్నాడు మనలో. కాబట్టి మన మందిరాన్ని, మన జీవితాన్ని దేవుని మందిరం లాగా చూసుకోవాలా. దేవుని మందిరంలో ఏమేం దొరుకుతాయో నేను జ్ఞాపకం చేస్తాను. అంత మందిరం కట్టించి సొలొమోను అంటాడు, అయ్యా నీవు మనుషులతో నివాసం చేయడానికి మందిరంలో ఉంటావా? హస్తకృతమైన ఆలయంలో నివాసం చేయలేవు కదా. ఆకాశములు మహాకాశములు నీకు సరిపోవు కదా. నేనేం మందిరం కడతాను నీకు అన్నాడు. మందిరం కట్టినాక అంటూ దేవుడు అన్నాడు, మరి ఎందుకు కట్టావు అన్నాడట. అంటే సొలొమోను అంటాడా కింద ప్రార్థనలో ఏమన్నాడు తెలుసా? అయ్యా మనుష్యులు అనారోగ్యంతో మందిరానికి వస్తారు, కష్టాలతో మందిరానికి వస్తారు, శ్రమలతో మందిరానికి వస్తారు, కన్నీళ్ళతో మందిరానికి వస్తారు, కుటుంబంలో సమాధానం లేక మందిరానికి వస్తారు, అప్పుల బాధతో మందిరానికి వస్తారు, రకరకాల సమస్యలతో మందిరానికి వస్తారు. వాళ్ళు నిన్ను కలుసుకోవాలంటే, నిన్ను ఆరాధించాలంటే ఒక స్థలం ఉండాలి కదయ్యా, అందుకే మందిరం కట్టానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అక్కడ ఏం దొరుకుతాయంటే, మందిరానికి ఎందుకు రావాలటంటే కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. మందిరానికి ఎందుకు రావాలంటే ఒక 7 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదట మందిరానికి వస్తే ఏం దొరుకుతాయటంటే, ఆనందము మన జీవితాల్లో దొరుకుతుందట. ఆనందం దొరికే స్థలం, సంతోషం, ఆనందం మందిరంలో దొరుకుతాయి. ఇంటికాడ దొరకవు. ముఖం మార్చుకొని ఇంటికాడ కూర్చుంటే ఆనందం రాదు. తిట్టారని ఇంటికాడ అలిగితే ఆనందం రాదు. దేవుని మందిరానికి వస్తేనట ఏమొస్తుంది? ఆనందం. యెషయా గ్రంథం రాసుకునే వాళ్ళు రాసుకోండి. 56:7లో
నా ప్రార్థన మందిరములో వారిని ఏం చేస్తాడట? ఆనందింపజేస్తాను. ఏ బాధతో వచ్చిన వాళ్ళైనా, ఏ కష్టంతో వచ్చిన వాళ్ళైనా, ఏ శ్రమతో వచ్చిన వాళ్ళైనా, ఏ రోగంతో వచ్చిన వాళ్ళైనా, ఎక్కడమ్మా? నా మందిరములో. హల్లెలూయా. ఆనందం దొరికే స్థలం ఎక్కడ దొరుకుతుంది? ఆనందం అంటే మందిరంలో. ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలి? ఎందుకు రావాలా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాశ్వతమైన సుఖశాంతులకు సంపూర్ణమైన ఆనందమునకు, శాశ్వతమైన సుఖశాంతులకు సంపూర్ణమైన ఆనందమునకు, సమృద్ధి సంతృప్తి బల సౌందర్యములకు, సమృద్ధి సంతృప్తి బల సౌందర్యములకు, ఘనత మహిమ ప్రభావములకు, ఘనత మహిమ ప్రభావములకు నిలయమైన స్థలమే ఈ దేవాలయం. నిలయమైన స్థలమే ఈ దేవాలయం, కృపాలయం. ఇది కృపాలయం, రక్షణాలయం, స్వస్థతాలయం, ఆదరణాలయం. ఇది కృపాలయం, రక్షణాలయం, స్వస్థతాలయం, ఆదరణాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. తండ్రి కుమారాత్ముని దేవాలయం, తరతరముల ప్రజలకిది ప్రార్థనాలయం. సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. హల్లెలూయా. హల్లెలూయా.